హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. నేను నాగరాజ్ జీబీ. మీరు చూస్తున్నారు మన తెలుగు విజన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక వర్చువల్ అసిస్టెంట్కి సంబంధించిన వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. సో వితౌట్ డిలే ఆ వర్చువల్ అసిస్టెంట్ ఏంటి, దాని సెట్టింగ్స్ ఏంటి ఈరోజు తెలుసుకుందాం. వర్చువల్ అసిస్టెంట్ని ఒక 2 పార్ట్స్గా వీలైతే చేయాలనుకుంటున్నాము. ఫస్ట్ పార్ట్లో వర్చువల్ అసిస్టెంట్ ఏంటి, ఆ సెట్టింగ్స్ ఏంటో తెలుసుకుందాం. Let's move. Settings. నేను యూజ్ చేస్తున్న ఫోన్ శాంసంగ్ S23 FE మొబైల్. శాంసంగ్ అనగానే మీకు ఆ వర్చువల్ అసిస్టెంట్ ఏంటి అనేది గుర్తుకొచ్చుండాలి. అదే బిగ్స్బీ. శాంసంగ్ ఫోన్ యూజర్స్ బిగ్స్బీ ఎలా యూజ్ చేయాలి, ఎలా ఉపయోగించాలి, లేదా దాని సెట్టింగ్స్ ఏంటి తెలుసుకోవాలని మనకు Q&A సెషన్లో 2 Q&A సెషన్లో అడగడం జరిగింది. మేము కూడా బిగ్స్బీ ట్యూటోరియల్ చేస్తామని చాలా రోజులుగా చెప్తూ వస్తున్నాం. ఈ రోజుకు మాకు ఆ బిగ్స్బీ ట్యూటోరియల్ చేయడానికి అవకాశం దొరికింది అని చెప్పాలి బిజీ షెడ్యూల్స్లో. కాబట్టి ఈరోజు బిగ్స్బీ సెట్టింగ్స్ ఏంటి అనేది మనం పూర్తిగా తెలుసుకుందాం. దానికోసం బిగ్స్బీ సెట్టింగ్ కోసం మనం బిగ్స్బీ యాప్లో వెళ్ళొచ్చు. బిగ్స్బీ యాప్స్ కంటే బిగ్స్బీ సెట్టింగ్స్ సంబంధించిన మన ఫోన్ సెట్టింగ్స్లో వెళ్తే అక్కడ మనకు పర్ఫెక్ట్గా సెట్టింగ్స్ అన్ని దొరుకుతాయి. Phone status, legal information, phone name 27 of 28. Home button, out of list, window navigation bar. నేను సెట్టింగ్స్ ఓపెన్ చేశాను. ఇందులో అడ్వాన్స్ సెట్టింగ్స్లో వెళ్దాం. అడ్వాన్స్ సెట్టింగ్స్లో మనకు బిగ్స్బీ సంబంధించిన సెట్టింగ్స్ మనకు దొరుకుతాయి. Advanced features, advanced intelligence lab side button 19 of 28 and list 28 items. Window డబుల్ ట్యాప్ settings. చేస్తున్నాను. Advanced features. రైట్ స్వైప్ చేస్తున్నాను. Advanced feature search settings button. Advanced intelligence 1 of 13 and list 13 items. అడ్వాన్స్ ఇంటెలిజెన్స్ ఏఐ అంటారు కదా, వాటికి సంబంధించిన సెట్టింగ్స్ ఉంటాయి. ఇవి మనం ఇంకొక ట్యూటోరియల్లో అడ్వాన్స్ ఇంటెలిజెన్స్ సెట్టింగ్స్ ఏంటి, ఎలా ఉపయోగించాలి, ఇవి ఎలా ఉపయోగపడతాయి అనేది మనం ఒకసారి విజువల్ ఇంపెక్ట్కి ఎలా ఉపయోగపడుతుంది అనేది ఒకసారి మళ్ళీ తెలుసుకుందాం. ఈ ట్యూటోరియల్లో కాదు, నెక్స్ట్ ట్యూటోరియల్లో. నెక్స్ట్ Bixby 2 of 13. బిగ్స్బీ. ఇది మనకు ఈరోజు టాపిక్. డబుల్ ట్యాప్ చేస్తున్నాను. Bixby settings. బిగ్స్బీ సెట్టింగ్స్ డబుల్ ట్యాప్ చేసిన తర్వాత ఇందులో ఏమేమి ఉంటాయో ఒకసారి చూద్దాం. చాలా సెట్టింగ్స్ ఉంటాయి, అవన్నిటిని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. Bixby settings. Discover button. More options button. Samsung account gbn.hasanthi@gmail.com 1 of 25 and list 25 items. బిగ్స్బీ ఖచ్చితంగా వర్క్ చేయాలి అంటే మనం ఒక అకౌంట్తో, అది శాంసంగ్ అకౌంట్తో లాగిన్ అవ్వాలి. మనం ఏదైతే గూగుల్ అకౌంట్ ఉంటుందో దాన్ని శాంసంగ్ అకౌంట్ కింద లాగిన్ అయితే అది శాంసంగ్ అకౌంట్గా కన్వర్ట్ అవుతుంది. మనం కొత్త అకౌంట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఉన్న అకౌంట్తోనే ఏదైతే డివైస్లో లాగిన్ అదో దాన్నే శాంసంగ్ అకౌంట్ కూడా యూస్ చేసుకోవచ్చు. కాబట్టి నేను నా మెయిన్ ఈమెయిల్ ఐడి, నా ఫస్ట్ ఈమెయిల్ ఐడి ఇది నాకు మా పాప పేరు మీద క్రియేట్ చేసుకున్నది. ఇది నాకు ఇలాగే కంటిన్యూ అవుతుంది. రైట్ స్వైప్. Voice wake dash up. Wake up Bixby by voice 2 of 25. ఓకే. వాయిస్ వేకప్. వేకప్ బిగ్స్బీ బై వాయిస్. బిగ్స్బీని, బిగ్స్బీ స్పెల్లింగ్ BIXBY బిగ్స్బీ అని పలకాలి. ఓకే, మనం వాయిస్తో బిగ్స్బీని వేకప్ చేయడానికి, అంటే బిగ్స్బీని వర్క్ చేయాలంటే మనం ఇప్పుడు గూగుల్ అసిస్టెంట్స్ని వీటిని అన్నింటినీ మనము హే గూగుల్ అని పిలుస్తూ ఉంటాం కదా. సిరిని హే సిరిని, లేకపోతే అమెజాన్ని అలెక్సా అని ఇలా పిలుస్తుంటాం. దీన్ని బిగ్స్బీ అని పిలవాలి. ఇప్పుడు పలకదు, ఎందుకంటే నేను ఆఫ్ చేశాను. అది కనుక ఆన్ చేసి పెడితే మనం ఇమీడియట్గా మీకు రెస్పాండ్ వచ్చేది. సో దాని వాయిస్ అసిస్టెంట్ వాయిస్ వేకప్తో నేను వాయిస్తో బిగ్స్బీని కాల్ చేయడాన్ని ఆఫ్ చేశాను. కాబట్టి వర్క్ అవుతుంది. అలాగే కాకుండా మనం బిగ్స్బీని కూడా మనం ఒక జెస్చర్తో కాకుండా షార్ట్ కట్ కీతో, మనం ఒక హార్డ్ షార్ట్ కట్ కీని యూస్ చేసే. ఇప్పుడు మనం గూగుల్ అసిస్టెంట్ని ఏం చేస్తాము, హోమ్ కీని ప్రెస్ చేసి వేకప్ చేస్తాము. అట్లనే దీన్ని మనం పవర్ కీ బటన్ ఉంటుంది కదా, పవర్ కీ బటన్ని లాంగ్ ప్రెస్ చేసి ఇట్లా మనం చేంజ్ చేసుకుని వేకప్ చేసుకోవచ్చు. అది కూడా తర్వాత చూపిస్తాను మీకు ఇందులోనే. సెకండ్ సెట్టింగ్ ఏంటి, Voice wake dash up. Wake up Bixby by voice
2 of 25. దీని మీద డబుల్ ట్యాప్ చేస్తాం. ఇందులో ఆప్షన్స్ ఉన్నాయి, ఏమేమి ఎక్స్పాన్షన్ అవుతాయో చూద్దాం. ఎక్స్పాండెడ్లో Voice wake dash up. ఓకే, Voice wake dash up. Voice wake dash up. Off. Switch. ఆఫ్ స్విచ్. ఇది ఆన్ చేస్తే మీరు ప్రతిసారి బిగ్స్పీ అన్నప్పుడు పలుకుతూ ఉంటుంది. దానికి కమెంట్స్ ఇస్తూ వెళ్ళొచ్చు. చాలా ఈజీ కమెంట్స్, గూగుల్ అసిస్టెంట్తో కంపేర్ చేస్తే చాలా ఈజీ కమెంట్స్, అలాగే చాలా అక్యురసీ ఉంటుంది గూగుల్ అసిస్టెంట్తో కంపేర్ చేస్తే. ఈ కమెంట్స్ అన్నీ ఇప్పుడు నేను చూపించడం లేదు. నెక్స్ట్ కమెంట్స్ అన్నీ మీకు వీలైతే ఈ వర్చువల్ అసిస్టెంట్స్ 4 అసిస్టెంట్స్ ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న అసిస్టెంట్స్ 4, సిరి ఫ్రమ్ యాపిల్, అమెజాన్, అలెక్సా ఫ్రమ్ అమెజాన్, తర్వాత బిగ్స్పీ ఫ్రమ్ శాంసంగ్ మొబైల్స్, గూగుల్ అసిస్టెంట్ ఫర్ ఆల్ మొబైల్స్, వీటి 4 అసిస్టెంట్స్ని ఒక చోట పెట్టి ఎలా వర్క్ చేస్తాయో చూపించే ప్రయత్నం చేయాలనుకుంటున్నాం. కుదిరితే దాన్ని కూడా మీకు కమాండ్స్ రూపంలో చూపించే ప్రయత్నం చేస్తాం. ఓకే, Wake dash up phrase. Choose what to say to make your Bixby start listening. Disabled. 2 of 7. And list 7 items. ఇది డిజేబుల్ ఉంది. ఎందుకంటే మనం ఆఫ్ పెట్టాం కాబట్టి డిజేబుల్. అంటే ఫ్రేజ్ ఏంటి అంటే బిగ్స్పీ నువ్వు ఎలా పిలవాలనుకుంటున్నావు. గూగుల్ని ఏ గూగుల్ అంటావు, ఒకే గూగుల్ అంటావు, ఇలా రకరకాలుగా పిలుస్తుంటావు కదా. దీన్ని ఎలా పిలవాలనుకుంటున్నాం అనేది 2 ఫ్రేజెస్ ఇచ్చారు. ఆ ఫ్రేజెస్ని మనం ఇక్కడ యూజ్ చేయాలి. Not selected. Radio button. Hi, Bixby. Disabled. 3 of 7. ఏమో హాయ్ బిగ్స్బీ అన్న వేకప్ వస్తుంది, రెస్పాండ్ అవుతుంది. Selected. Radio button. Bixby. Disabled. 4 of 7. బిగ్స్బీ మనం హాయ్ బిగ్స్బీ అనొచ్చు లేదా బిగ్స్బీ అని పిలవచ్చు. నేనైతే సెలెక్టెడ్ ఏముంది బిగ్స్బీ అంటున్నాను. హాయ్ బిగ్స్బీ అనేది కాకుండా బిగ్స్బీ అంటే పలుకుతుంది. నెక్స్ట్ ఒకసారి అది కూడా చూపిస్తాను చూడండి. Respond to my voice. Teach Bixby to recognize and respond to your voice. Disabled. 6 of 7. రెస్పాండ్ టు మై వాయిస్. టీచ్ బిగ్స్బీ టు రెస్పాండ్ యువర్ వాయిస్. అంటే మన వాయిస్కి రెస్పాండ్ అవ్వడానికి మనం ఇక్కడ ఎలాగైతే గూగుల్ అసిస్టెంట్కి మన వాయిస్ని రికార్డ్ చేస్తాం ఇక్కడ కూడా రికార్డ్స్ చేయాలి. Off. Respond to my voice. Switch. Disabled. ఇది డిజేబుల్ అవుతుంది ఎందుకంటే పైన మనము వేకప్ మై వాయిస్ అనేది ఆఫ్ చేసాం కాబట్టి ఇవన్నీ డిజేబుల్ వస్తాయి. ఇక్కడ ఫస్ట్ కనుక లాగిన్ అయిన వాళ్ళు అయితే రికార్డ్ చేయాలి. ఇక్కడ రికార్డింగ్ ఆప్షన్ Wake up when media is playing. Off. Respond. Off. Respond to my voice. ఓకే, Switch. Disabled. ఇక్కడ మనము 5 టైమ్స్ బిగ్స్బీ అని మనము 5 టైమ్స్ మనం రికార్డింగ్ ఇవ్వాలి ఫస్ట్ చేసేవాళ్ళు. అప్పుడు మీకు వన్ మోర్ టైమ్ అని ఆప్షన్స్ వస్తుంటాయి. కాబట్టి మీరు దాన్ని హ్యాపీగా ఇవ్వచ్చు, ఏమి ఇబ్బంది ఉండదు. గూగుల్ అసిస్టెంట్ కంటే ఈజీగా ఇవ్వచ్చు. గూగుల్ అసిస్టెంట్ కూడా మనకు చెప్తుంటుంది సే 1 more time, సే ఇట్ అగైన్ అని. దీన్ని కూడా 5 టైమ్స్ తీసుకుంటుంది. అది మీరు రికార్డింగ్ చేసేటప్పుడు ఫస్ట్ టైము నాయిస్ లేని ప్లేస్లో చేయండి. లౌడ్గా, కొంచెం లౌడ్గా, మరీ చిన్నగా కాకుండా లౌడ్గా. కానీ మీరు వర్క్ చేసుకునేటప్పుడు బిగ్స్బీతో వర్క్ చేసుకునేటప్పుడు గట్టిగా చెప్పాల్సిన అవసరం లేదు. కొంచెం నాయిస్ లేకపోతే చాలు. నాయిస్ లేకపోవడం, అలాగే మీ టాక్ బ్యాక్ సౌండ్ లేకపోవడంలో అంటుంటే చాలు, బిగ్స్బీ పర్ఫెక్ట్గా రెస్పాండ్ అవుతుంది. ఇది వాయిస్ ఆఫ్ చేసినాం కాబట్టి ఇవన్నీ డిజేబుల్ చూపిస్తున్నాయి. Wake up when media is playing. Have Bixby wake up even when media like videos or music is playing. Voice recognition accuracy may vary depending on the device's speaker volume. Off. Switch. Disabled. 7 of 7. ఎందుకు మనం మెయిన్ ఆఫ్ చేసి ఉన్నాం కాబట్టి వాయిస్ అసిస్టెంట్ వాయిస్తో వచ్చేది అయితే ఆఫ్లోనే ఉంటుంది. ఇదేంటి మీడియా మన ఫోన్లో వీడియోస్ లేదా సాంగ్స్ వింటున్నప్పుడు, మీడియా ప్లే అవుతున్నప్పుడు బిగ్స్బీ రెస్పాండ్ అవుతుందా లేదా? అవుతుంది. ఎలా అవుతుంది? ఆన్ చేస్తే అవుతుంది. బట్ అక్కడ ఏంటంటే మీ ఫోన్కున్న స్పీకర్ని బట్టి మీ స్పీకర్ ఎలా రిసీవ్ చేసుకుంటుంది, ఎంతవరకు రిసీవింగ్ కెపాసిటీ ఎలా ఉంది, దాన్ని బట్టి ఇది వర్క్ అవుతుంది. Collapse. Button. Out of draw. Button. Wake up when media is playing. Have Bixby wake up even when media like videos or music is playing. Voice recognition accuracy may vary depending on the device's speaker volume. Off. Switch. Collapse. Button. Okay. Out of list. Windows Samsung Capture. Bixby. 2 of 25. Language and voice style. 3 of 25. Voice wake dash up. Bixby. 2 of 25. రెండో ఆప్షన్కి వెళ్తాం మనం. Language and voice style. 3 of 25. లాంగ్వేజ్ అండ్ వాయిస్ స్టైల్. లాంగ్వేజ్ ఏది ఉండాలి, ఆ లాంగ్వేజ్లో వాయిస్ ఏమి చూస్తున్నారు అనే దానికి దీని ఆప్షన్. డబుల్ ట్యాప్ చేస్తున్నాం. Language and voice style. రైట్ సైడ్. Language. English. Offline. Language. English open parent. India closed parent. 1 of 5.
ఇంగ్లీష్ ఇండియా నేను పెట్టుకున్నాను. దీన్ని డబుల్ ట్యాప్ చేసి ఎక్స్పాండ్ అవుతుంది. మనం ఇంగ్లీష్ యూకే, ఇంగ్లీష్ యూఎస్ కూడా పెట్టుకోవచ్చు. Language. చూడండి. Language. Select Bixby's language. Offline processing selected. Radio button. English open parent not selected. Radio button. English open parent United States. Other languages. ఇట్లా 4 of చేంజ్ చేసుకోవచ్చు. language and voice style. నెక్స్ట్ Offline processing supported voice styles. 2 of 5. ఆఫ్లైన్ ప్రాసెస్. ఆఫ్లైన్లో కూడా ఏ లాంగ్వేజ్ వర్క్ అయితే ఆఫ్లైన్లో కూడా మన లాంగ్వేజ్ సెట్ చేసుకోవచ్చు. Not selected. Radio button. Voice 1. 3 of 5. వాయిస్ 1, Voice 1 remove. Button. వాయిస్ 1 రిమూవ్ అంటే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకో, ఇంగ్లీష్ ఇండియా సెలెక్ట్ చేసుకున్నాం కదా, మనం ఇంగ్లీష్ ఇండియాని వద్దనుకుంటే దీన్ని తీసేసుకోవచ్చు. Not selected. Radio button. Voice 2. 4 of 5. Voice 1 remove. Not select. Voice 2 selected. Radio button. Voice 3. 5 of 5. ఇట్లా Voice మనం 3 ఏం voice 3 కావాలంటే remove. Bixby settings. ఈ వాయిస్ని తీసేసుకోవచ్చు, అలాగే వాయిస్ చేంజ్ చేసుకోవచ్చు. లాంగ్వేజ్లో ఒక లాంగ్వేజ్లో 2-3 వాయిసెస్ ఉంటాయి కదా, ఆ వాయిసెస్ని మనం వాయిస్ 1, వాయిస్ 2, వాయిస్ 3కి చేంజ్ చేసుకోవచ్చు. Bixby feedback. 4 of 20. Language and voice style. 3 of 20. next. Bixby feedback. 4 of 25. బిగ్స్బీ ఫీడ్బ్యాక్, ఇది వెళ్ళి చూద్దాం. Bixby feedback. రైట్ సైడ్ Bixby feedback. Sound feedback. Increase. Voice response. Sound feedback. Play a sound when Bixby starts and stops listening. On. Switch. 1 of 4. మనకు బిగ్స్బీ స్టార్ట్ అయినప్పుడు వేకప్ మనము ఫ్రేజ్ ఇచ్చి కాల్ చేసినప్పుడు, హే బిగ్సీ అని కాల్ చేసినప్పుడు, స్టార్ట్ అయినప్పుడు అలాగే స్టాప్ అయినప్పుడు మనకు సౌండ్ రావాలా వద్దా అనేది ఆన్ పెట్టుకుంటే సౌండ్ వస్తుంది, లేకపోతే సౌండ్ బీప్ సౌండ్స్ రావు, డైరెక్ట్గా బిగ్స్బీ వాయిస్ వస్తుంది. Voice response. Based on your settings, Bixby responds by voice. 2 of 4. బేస్డ్ ఆన్ సెట్టింగ్స్ బిగ్స్బీ రెస్పాండ్ యువర్ వాయిస్. మీరు ఎలాంటి సెట్టింగ్స్ చేసుకుంటారో, దేనికి చేసుకుంటారో వాటి ప్రకారం, మనం చేసుకున్న సెట్టింగ్స్ ప్రకారం బిగ్స్బీ అనేది రెస్పాండ్ అవుతుంది. Not selected. Radio button. Always. 3 of 4. ఎలా రెస్పాండ్ అవ్వాలనేది బిగ్స్బీ Voice బేస్డ్ ఆన్ యువర్ response. వాయిస్. Based on your settings, Bixby responds by voice. 2 of 4. చూడండి, Not selected. Radio button. Always. 3 of 4. ఆల్వేస్ రెస్పాండ్ అవ్వాలన్నా Selected. Radio button. Only with the wake dash up phrase. 4 of 4. మనం ఫ్రేజెస్ ఏ బిగ్సీని లేదా బిగ్స్బీ అని ఫ్రేజెస్ చెప్పినప్పుడు రెస్పాండ్ అవ్వాలన్నా Only with the wake dash up phrase cases include colon. Out of list. I say in Bixby. While the phone cover is blocking the screen. From a Bluetooth device or headphone. When driving with the navigation on. Collapse. Button. Windows Samsung capture. వీటిలో మనం ఏదైనా ఆల్వేస్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే మనం ఫ్రేజ్ చేసినప్పుడు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆల్వేస్ అంటే మనకు కష్టంగా ఉంటుంది, ఎందుకంటే మనం ఏదేదో మాట్లాడుతుంటామో అప్పుడు రెస్పాండ్ అవుతూ ఉంటుంది, అది ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ వేకప్ యువర్ వాయిస్లో హే బిగ్స్బీ ఫ్రేజ్ వచ్చినప్పుడే మనం కాల్ చేసినప్పుడు మాత్రమే రెస్పాండ్ అవ్వాలని పెట్టుకున్నప్పుడు బెస్ట్. అప్పుడు ఎప్పుడెప్పుడు మనం ఫ్రేజ్ని యూజ్ చేయొచ్చు, When driving with the navigation on. డ్రైవింగ్ Windows Bixby చేసుకోవచ్చు, from a Bluetooth device or headphone. బ్లూటూత్ డివైస్ పెట్టుకున్నప్పుడు ఫ్రేజ్ ఇవ్వచ్చు. While the phone cover is blocking the screen. ఫోన్ కవర్ బ్లాకింగ్ ద స్క్రీన్ అంటే మనము ఫ్లిప్ కవర్స్ వాడతాం. ఫోన్ కవర్స్ చాలామంది ఫ్లిప్ కవర్స్ వాడతారు, కొంతమంది ఓన్లీ బ్యాక్ కవర్స్ వాడితే ఫ్లిప్ కవర్ వాడతారు. ఫ్లిప్ కవర్ ఉన్నప్పుడు కూడా రెస్పాండ్ అవ్వాలి I say in Bixby. అని మనం దీన్ని సెట్టింగ్ చేస్తాం. మనం ఆల్వేస్ పెట్టుకుంటే ఆల్వేస్ ఉంటుంది, లేదా మనం ఫ్రేజ్ ఇచ్చినప్పుడే చేసుకోవాలా ఆల్వేస్ ఉండాలనేది సెట్టింగ్. ఫ్రేజ్ ఇచ్చినప్పుడే రెస్పాండ్ అవ్వడం అనేది బెటర్. Bixby settings. Samsung account. Language Bixby feed. Use my locked. 5 of 25. Bixby feedback. 4 of 25. Next. Offline processing. 7 of 25. Top advanced features. Bixby feedback. 4 of 20. Use my locked. 5 of 25. యూజ్ వైల్ లాక్, దీని మీద డబుల్ ట్యాప్. Use my locked. Use my locked. Use my locked. Off. Switch. దీన్ని ఆన్ చేసుకుంటే On. లాక్లో ఉన్నప్పుడు కూడా మనకు రెస్పాండ్ అవుతుంది. ఇది గూగుల్ అసిస్టెంట్లో మనకు సరిగా వర్క్ అవ్వదు, లాక్లో ఉంటే ఒక్కోసారి సరిగా వర్క్ అవ్వదు, అంటే డిపెండింగ్ అపాన్ ఫోన్ స్టేటస్. ఇది పర్ఫెక్ట్గా వర్క్ లాక్లో ఉన్నప్పుడు. నేను యూజ్ చేసిన మొబైల్ S23 FEలో లాక్లో ఉండి నేను చాలా పనులు చేసుకోగలుగుతాను. ఫోన్ రిసీవ్ చేసుకోవడం కానీ, ఫోన్ రిజెక్ట్ చేయడం కానీ, అలారం స్నూజ్ చేయడం కానీ, ఇలా స్టాప్ చేయడం కానీ, రిమైండర్స్ ఆఫ్ చేయడం కానీ, తెలుసుకోవడం కానీ ఇవన్నీ చేసుకోవచ్చు. కాబట్టి ఆఫ్లైన్ లాక్లో ఉన్నప్పుడు కూడా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది.
వర్క్ అవ్వాలా వద్దనేది మీ సెట్టింగ్స్ మీద. Allow Bixby to perform functions like sending messages, making calls, and checking the weather. Allow personal results. Allow Bixby to perform functions like sending messages, making calls, and checking the weather. Out of list. ఇది వీటన్నిటిని అలౌ చేస్తే మనం ఖచ్చితంగా ఈ మెసేజ్ సెండ్ చేసుకోవచ్చు, వెదర్ కండిషన్స్ తెలుసుకోవచ్చు, కాల్స్ చేసుకోవచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు. Allow personal results. Display personal results when you use voice. Wake dash up on the lock screen with respond to my voice. Off. Switch. 1 of 3. And list 3 items. పర్సనల్ రిజల్ట్స్ అంటే ఏంటంటే మనం కాల్ చేసేటప్పుడు మన ఫోన్ కాంటాక్ట్స్, మన ఫోను లో ఉన్న మన ఇప్పుడు పేమెంట్ చేసేటప్పుడు మెసేజ్ చేసేటప్పుడు ఇవన్నీ డిస్ప్లే అవుతుంటాయి. మన పర్సనల్ అన్నీ డిస్ప్లే అవుతుంటాయి. డిస్ప్లే అవ్వాలన్నా వద్దా అనేది దీనికి అక్కడ ఆప్షన్. ఒకవేళ అవ్వాలనుకుంటే ఆఫ్, ఆను, వద్దంటే ఆఫ్. You can learn more about personal. Allow smart home control. Control your SmartThings devices when you use voice. Wake dash up on the lock screen with respond to my voice. Off. Switch. 3 of 3. స్మార్ట్ థింగ్స్ మనకు శాంసంగ్ అకౌంట్తో కనెక్ట్ అయిన స్మార్ట్ థింగ్స్, స్మార్ట్ గెజెట్స్ ఏవైతున్నాయి, స్మార్ట్ గెజెట్స్ని కూడా లాక్లో ఉన్నప్పుడు మనం ఈ ఫోన్ ద్వారా ఆపరేట్ చేయాలన్నా వద్దా అనేది ఆప్షన్. ఆఫ్ కావాలనుకుంటాను, లేదంటే వద్దు, ఆఫ్. A user with a similar voice or a recording of your voice may be able to access your calendar, reminders, home appliances, etc. even when your device is locked. These features can't be used when a ringtone, alarm, or media is playing. Out of list. Collapse. Button. Windows. A user with a similar voice or a recording of your... చూడండి, ఇంకొక యూజరు విత్ సిమిలర్ వాయిస్. ఎందుకంటే గూగుల్ మనకు ఈ వాయిస్ అసిస్టెంట్స్ వాయిస్ని తీసుకుంటే కానీ సిమిలర్ వాయిస్ వచ్చినప్పుడు రెస్పాండ్ అవుతాయి. రెస్పాండ్ అయినప్పుడు ఇవన్నీ ఈ పర్సనల్ అనేది ఆన్ చేస్తే ఇవన్నీ అతను కూడా యాక్సెస్ చేయొచ్చు. వేరే వాయిస్తో ఇంకొక పర్సన్ కూడా యాక్సెస్ చేయొచ్చు. కాబట్టి ఇది మీ అకార్డింగ్ టు యువర్ విష్. ఆఫ్ చేసుకోవాలంటే ఆఫ్, ఆన్ చేసుకోవాలంటే ఆన్ పెట్టుకోవచ్చు. Advanced features. Bixby feedback. Use while locked. Get news and special offers. On. Switch. 11 of 25. న్యూస్ అండ్ స్పెషల్ ఆఫర్స్. ఇది పెట్టుకుంటే మీకు ఆఫర్స్ ఏదైనా ఉన్నా, న్యూస్ ఏదైనా ఉన్నా మీకు బిగ్స్పీ ద్వారా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. దాన్ని కూడా మీరు మీ నోటిఫికేషన్స్లో చూసుకోవచ్చు. Bixby country/region. India. 12 of 25. బిగ్స్పీ country/region. ఇది ఇక్కడ మనం ఇక్కడ వెళ్తే అక్కడ చేంజ్ చేసుకోవచ్చు. మనం ఇండియాలో ఉన్నాం కదా, మనం ఎక్కడికి పోలేము ఇప్పుడు ప్రస్తుతానికి, కాబట్టి ఇండియానే ఉంది. Show Bixby on app screen. Off. Switch. 13 of 25. Enlisted. 25 items. ఆన్ యాప్ స్క్రీన్. మీరు ఇది యాప్ స్క్రీన్లో చూపించాలంటే, మనకు బయట హోమ్ స్క్రీన్ చూపించాలనుకుంటే ఆఫ్, ఆను, లేదంటే ఆఫ్. Unlinked device. 14 of 25. అన్లింక్ డివైస్. ఇదేంటి అన్లింక్ డివైస్ అంటే, ఈ డివైస్ నుంచి బిగ్స్పీని అన్లింక్ చేస్తుంది. మీద డబుల్ ట్యాప్ చేస్తే అన్లింక్ చేయాలని అడుగుతుంది, ఓకే కొడితే ఈ డివైస్ నుంచి బిగ్స్పీ అనేది వెళ్ళిపోతుంది. ఎందుకంటే శాంసంగ్ యూజర్స్ ఎన్ని మొబైల్లో అయినా బిగ్స్పీని యూజ్ చేసుకోవచ్చు. ఒక్కసారి లాగిన్ అయితే అదే మెయిల్ ఐడితో ఎక్కడ లాగిన్ అవుతాం అక్కడంతా బిగ్స్పీ అనేది వర్క్ అవుతుంది. ఈ డివైస్ నుంచి లింక్ అవుట్ చేయాలి అనుకుంటే, అన్లింక్ చేయాలంటే దీని మీద అన్లింక్ చేసుకోవచ్చు. ఇక్కడ వద్దు, ఈ డివైస్ లింక్ వద్దు అనుకుంటే. Accessibility button out of list. Leave Bixby. Privacy notice. Privacy. Customization service. On. Personalized personalization. Unlinked device. 14 of 25. Personalization. Heading. 15 of 25. Personalized Bixby. 16 of 25. Personalized Bixbyలో చూద్దాం. Bixby voice. Personalized web view. Samsung Electronics Company Limited open parent. Samsung closed parent will use the way you interact with Bixby voice, such as how you use voice commands, use the search function or services, respond to questions from Bixby voice, and usage information related to Samsung and third-party apps and services and devices connected to Samsung apps and services in order to provide you with a customized and personal experience, including sending you notifications that introduce useful commands, new features or events. Through these, Bixby voice will learn your usage patterns. You can learn more about Bixby personalization in the Bixby voice privacy notice. Bixby voice will use the following information in order to set up the Bixby personalization feature: preferences you choose while using Bixby voice, and those that you have set up, such as the types of restaurants you like or the type of music you enjoy, the choices you make when you are. Bixby's privacy notice. 20 of 20. Privacy setting. Privacy. Customization service. On. 17 of 25. పర్సనలైజేషన్ మనం ఆన్ చేసుకుంటే ఇప్పుడు ఏవైతే
డివైస్ కంట్రోల్ కావచ్చు, వాయిస్ కమాండ్స్ కావచ్చు, మనం ఇచ్చే వాయిస్ కమాండ్స్ కావచ్చు, అవి ఎక్కడ తీసుకుంటుంది. కాకపోతే మీకు కూడా సజెషన్స్ కూడా వస్తూ ఉంటుంది, ఎలా యూజ్ చేయాలి కమెంట్స్, మీరు ఫ్రేజెస్ ఎలా యూజ్ చేయాలి అని కూడా సజెషన్స్ కూడా వస్తాయి. ఈ కస్టమైజేషన్ని మీరు ఎట్లా ప్రైవసీలో తెలిసిందే మీకు. ప్రైవసీలో మరికొన్ని విషయాలు నేర్చుకోవచ్చు అంటుంది. సెట్టింగ్స్, ప్రైవసీ సెట్టింగ్స్ చూడవచ్చు. ఇవి ఒకసారి మీరు చూసుకోవచ్చు మీ అకార్డింగ్ టు యువర్ విష్. పర్మిషన్స్ మామూలే, ఏ పర్మిషన్స్ ఇచ్చామో ఆ పర్మిషన్స్ అన్నీ ఇక్కడ చూపిస్తాయి. ఏవి డినైడ్ చేసామో ఆ డినైడ్ అన్నీ చూపిస్తాయి. ఏ పర్మిషన్ డినైడ్ చేసినా మనకు బిగ్స్పీ అనేది వర్క్ సరిగా అవ్వదు. ఇక్కడ నుంచి ట్యాప్ చేస్తే మనం బిగ్స్పీ సెట్టింగ్స్ నుంచి బయటకు వస్తాం. అన్లింక్ వేరు, లీవ్ వేరు. లీవ్ అనేది సెట్టింగ్స్ నుంచి బయటకు వచ్చేస్తాము యాప్ స్క్రీన్కి. అన్లింక్ అనేది బిగ్స్పీ మన డివైస్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. బిగ్స్పీ నుంచి మనం బయటకు వచ్చేది లీవ్, బిగ్స్పీ మన డివైస్ నుంచి బయటకు పోయేది అన్లింక్. ఏదైనా ఉంటే మనం తెలుసుకోవాలి, వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది బిగ్స్పీకి సంబంధించిన సెట్టింగ్స్. ఈ బిగ్స్పీకి సంబంధించిన సెట్టింగ్స్ మనం కరెక్ట్గా చేసుకుంటే పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. చూసాను కదా, సామ్సంగ్ అకౌంట్, వాయిస్ వేక్ అబౌట్, లాంగ్వేజ్ అండ్ వాయిస్ స్టైల్, feedback, 4 of 20, use while locked, 5 of 25, use while locked, on, use while advanced features, edit, 6 offline processing, 7 talk to Bixby without wait dash up, 8 of 25, ఇది మనం మిస్ అయ్యాము. Preferred services, 9 of talk to Bixby without wait dash up, 8 of 25, talk to Bixby without wait dash up, talk to Bixby without wake up అనేది అన్నమాట. Talk to Bixby without wait dash up, wake up. Talk to Bixby without wake dash up. When your phone, alarm, or timer rings, you can say relevant commands to Bixby without voice wake dash up. Supported commands. Phone. Answer phone, open parent, answer on speakerphone, closed. Alarms. Dismiss timer. Dismiss timer. Talk to Bixby without wake dash up won't work when the Bluetooth device is connected. When this feature is turned. Okay. ఇది వితౌట్ వేకప్ అంటే ఎటువంటి ప్రేజ్ ఇవ్వకుండా, లేదంటే బిగ్స్పీని వేకప్ చేయకుండా మనం కొన్ని కమాండ్స్ ఇవ్వచ్చు. ఏంటివి అవి? ఇప్పుడు ఫోన్ వస్తుంది, ఫోన్ వస్తున్నప్పుడు మనం డైరెక్ట్గా రిజెక్ట్ ఫోన్ అనేదంటే ఫోన్ రిజెక్ట్ అవుతుంది. దానికి హే బిగ్స్పీ అని కానీ, బిగ్స్పీ అని ఫ్రేజ్ ఇచ్చి కానీ మనం వేకప్ చేయాల్సిన అవసరం లేదు. ఈ కమాండ్స్ ఏవైతే ఉన్నాయో అలారం స్నూజ్ చేయడానికి, తర్వాత supported commands. Edit. When your phone, alarm, or timer rings, you can say relevant commands to Bixby without voice wake dash up. Out of list. ఏమేం కమాండ్స్ మనం యూజ్ చేయొచ్చు వితౌట్ వేకప్ మీద? Supported phone. Answer phone, open parent, answer on speakerphone, close parent, reject call. 2 of 4. ఫోన్ వచ్చినప్పుడు ఆన్సర్ ఫోన్ అంటే ఆన్సర్ అవుతుంది, బిగ్స్బీ మనము ఆన్ చేసుకుంటాం కాబట్టి. లేదా ఆన్సర్ ఫోన్ ఆన్ స్పీకర్ అంటే లౌడ్ స్పీకర్తో వస్తుంది. లేదా రిజెక్ట్ ఫోన్ అంటే కాల్ రిజెక్ట్ అవుతుంది. Alarms. Dismiss alarm, snooze. 3 of 4. డిస్మిస్ అలారం పెట్టుకుంటాము, మా నిద్రలో ఉంటాము, హే బిగ్స్బీ అనే అవసరం లేదు. ఇంకొంతసేపు నిద్రపోవాలనుకుంటే డిస్మిస్ అనవచ్చు. లేదు ఇంకొంతసేపు ఒక 10 నిమిషాల తర్వాత లేద్దాం అనుకుంటే స్నూజ్ అనవచ్చు. మళ్ళీ వద్దులే లేసేద్దాం అనుకుంటే డిస్మిస్ అని లేచి మన పనులు మనం చేసుకోవచ్చు వితౌట్ వేకప్, ఎటువంటి ప్రేజ్ లేకుండా. Timer. Dismiss timer, restart. 4 of 4. టైమర్, ఏదైనా టైమర్ని పెట్టుకుంటాం కదా మనం, ఆ టైమర్ని కూడా డిస్మిస్ చేసుకోవచ్చు. రీస్టార్ట్ అంటే మళ్ళీ టైమర్ మళ్ళీ మొదలవుతుంది. Talk to Bixby without wake dash up won't work when the Bluetooth device is connected. Out of list. బ్లూటూత్ డివైస్ కనెక్ట్ చేసుకున్నప్పుడు ఇవి వర్క్ అవ్వవు. వితౌట్ వేకప్ కమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ పైన చెప్పుకున్న 6 కమాండ్స్ ఉన్నాయి కదా, ఈ 6 కమాండ్స్ బ్లూటూత్ డివైస్ కనెక్ట్ చేసుకున్నప్పుడు వర్క్ అవ్వవు. When this feature is turned on, Bixby can respond to other people's voices. ఓకే, ఇది కనుక ఆన్ చేసుకుంటే అదర్ పీపుల్ వాయిస్కి కూడా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది. వేరే పీపుల్ వాయిసెస్ కూడా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది. Voice recognition accuracy may vary depending on the device status or external environment. ఓకే, వాయిస్ రికగ్నైజేషన్ అనేది
డిపెండింగ్ ఆన్ యువర్ డివైస్ స్టేటస్, అలాగే మీరున్న సరౌండింగ్స్ నిశ్శబ్దతను బట్టి. ఎక్కువ నాయిస్ ఉన్న ప్లేస్లో, జర్నీ ప్లేసెస్లో ఇది సరిగా తీసుకోదు. అప్పుడు మా దాంట్లో బిగ్స్బీ వర్క్ చేయలేదని బిగ్స్బీని నిందించొద్దు, అది తప్పు నీది అంటుంది. ఓకే, ఇది చెప్పుకున్నాం కదా మనం ప్రైవసీ పర్సనలైజేషన్లో. కమాండ్స్ సర్వర్కి వెళ్తుంది కానీ సేవ్ అవ్వవు. Advanced feature, offline processing. Talk to Bixby with preferred services. 9 of 25. ఈ బిగ్స్బీ ద్వారా ఏమేం సర్వీసెస్ మనం యూస్ చేసుకోవాలనేది 9th ఆప్షన్. Preferred services. రైట్ స్వైప్. In progress. Preferred services. Navigate up. Bixby will prioritize your preferred services for certain commands, but you can use any service by including its name in your command. 1 of 4. Enlist. 4 items. మనం ఏదైతే ప్రిపేర్ చేసుకుంటామో ఆ ప్రిపేర్ సర్వీసెస్కి వర్క్ అవుతుంది. దాంతోపాటు మీరు ఫ్రేజెస్ యూస్ చేసి ఆ నేమ్ యూస్ చేసి చేసుకోవచ్చు అంటున్నావు. ఏవేమో చూద్దాం. స్ట్రీమింగ్ మ్యూజిక్, 2 quote, collapse button, 2 of 4. మ్యూజిక్, బిగ్స్బీ స్ట్రీమ్ మ్యూజిక్ అనొచ్చు. అప్పుడు యూట్యూబ్ మ్యూజిక్ సెలెక్టెడ్, రేడియో బటన్. నెక్స్ట్ సామ్సంగ్ మ్యూజిక్ నాట్ సెలెక్టెడ్, స్పాటిఫై నాట్ సెలెక్టెడ్, ఆల్వేస్ ఆస్క్ నాట్ సెలెక్టెడ్, రేడియో బటన్. ఇక్కడ మనం స్ట్రీమ్ మ్యూజిక్ ఎక్కడెక్కడ వింటాము? సామ్సంగ్ మ్యూజిక్ వింటాము, స్పాటిఫై వింటాము, తర్వాత స్పాటిఫై, సామ్సంగ్ మ్యూజిక్, యూట్యూబ్ మ్యూజిక్ సెలెక్టెడ్, యూట్యూబ్ రేడియో బటన్. నేను యూట్యూబ్ మ్యూజిక్ సెలెక్ట్ చేసుకున్నాను. బిగ్స్బీ స్ట్రీమ్ మ్యూజిక్ అన్న వెంటనే ఇది యూట్యూబ్ మ్యూజిక్లో మీ స్ట్రీమ్ మ్యూజిక్ని నాకు వినిపిస్తుంది. అలా కాకుండా ఆల్వేస్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, అప్పుడు అడుగుతుంది నన్ను ఎక్కడి నుంచి వినిపించాలి, నీ స్ట్రీమ్ మ్యూజిక్ ఎక్కడి నుంచి ప్లే చేయాలి అని. ఈ 3 కమాండ్స్ నా దగ్గర ఏవేవుతున్నాయో ఆ ప్లాట్ఫామ్స్ చెప్పి అడుగుతుంది. నేను ఏది చెప్తే దాంట్లో ప్లే అవుతుంది. నేను యూట్యూబ్ మ్యూజిక్ పెట్టుకున్నాను కాబట్టి డైరెక్ట్గా యూట్యూబ్ మ్యూజిక్లో ప్లే అయిపోతుంది. ఇది మ్యూజిక్, స్ట్రీమ్ మ్యూజిక్. నెక్స్ట్ పాడ్కాస్ట్. స్ట్రీమ్ మ్యూజిక్ వేరు. నెక్స్ట్ పాడ్కాస్ట్ నేను ఎక్కడ వినాలనుకుంటున్నాను చూద్దాం. యూట్యూబ్ మ్యూజిక్ సెలెక్టెడ్, రేడియో బటన్ సెలెక్ట్ అయింది. బిగ్స్బీ లిజన్ పాడ్కాస్ట్ మ్యూజిక్ అన్నాను అనుకోండి, డైరెక్ట్గా పాడ్కాస్ట్లోకి తీసుకెళ్తుంది. అక్కడ పాడ్కాస్ట్ అంటే పాడ్కాస్ట్ సంబంధించిన సర్వీసెస్ మనకు వినిపిస్తుంది. పాడ్కాస్ట్ సంబంధించిన స్ట్రీమ్ మ్యూజిక్ వేరు, పాడ్కాస్ట్ వేరు. స్పాటిఫై నాట్ సెలెక్టెడ్, ఆల్వేస్ ఆస్క్ నాట్ సెలెక్టెడ్, రేడియో బటన్. సేమ్ ఇది కూడా అంతే. నెక్స్ట్ ఇంటర్నెట్ రేడియో, 2 quote, collapse button, 4 of 4. రేడియో బిగ్స్బీ లిజన్ రేడియో లేదా ప్లే రేడియో అన్నాం అనుకోండి, అప్పుడు కూడా యూట్యూబ్ మ్యూజిక్ సెలెక్టెడ్, రేడియో బటన్. యూట్యూబ్ మ్యూజిక్లో నేను సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను, రేడియోకి సంబంధించిన ప్రోగ్రామ్స్ వినొచ్చు. స్పాటిఫై నాట్ సెలెక్టెడ్, రేడియో బటన్, ఆల్వేస్ ఆస్క్ నాట్ సెలెక్టెడ్, రేడియో బటన్. ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఆల్వేస్ సెలెక్ట్ చేసుకుంటే ఇంకో కమాండ్ ఇవ్వాల్సి వస్తుంది. ఇంకో కమాండ్ బిగ్స్బీ నుంచి ఒక కమాండ్ వింటే మనం ఒక కమాండ్ ఇవ్వాలి. అది డిలే కాకుండా మనకి ఇష్టం వచ్చింది సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో వెళ్తుంది. లేదు ఎప్పుడు ఒకే దాంట్లో ఎందుకు వినాలి, మనకి ఇష్టం వచ్చింది సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటే ఆల్వేస్ ఆస్క్ పెట్టండి. సర్వీసెస్ ప్రిఫర్డ్. బిగ్స్బీ మనకిచ్చే సర్వీసెస్ ఏంటి? వీటిని మనం డైరెక్ట్గా బిగ్స్బీ ప్లే మ్యూజిక్ ఆన్ యూట్యూబ్ మ్యూజిక్ అని డైరెక్ట్గా ఇవ్వచ్చు, లేదా ప్లే రేడియో అనవచ్చు, లేదా బిగ్స్బీ ప్లే రేడియో ఇంటర్నెట్ రేడియో ఆన్ యూట్యూబ్ మ్యూజిక్ అని డైరెక్ట్గా కమాండ్ ఇవ్వచ్చు. డైరెక్ట్గా మనం బిగ్స్బీ ప్లే మ్యూజిక్ అని ప్లే రేడియో ఆన్ యూట్యూబ్ మ్యూజిక్ అంటే డైరెక్ట్గా రేడియోని యూట్యూబ్ మ్యూజిక్లో ప్లే చేస్తుంది. లేదా బిగ్స్బీ ప్లే రేడియో అంటే ఈ ఆల్వేస్ పెట్టుకుంటే ఎక్కడి నుంచి అడుగుతుంది, లేదంటే యూట్యూబ్ మ్యూజిక్లో వెళ్ళిపోయి రేడియోని ప్లే చేస్తుంది. ఇది డైరెక్ట్గా మనం పైన మనకు వచ్చింది ఏంటి, సర్వీసెస్, ప్రిఫర్డ్ సర్వీసెస్. మీకు ఇష్టం వచ్చిన నేమ్స్ ఏవైతే ప్రైజెస్తో కలిపి ఆ నేమ్స్ని చెప్పండి, అది వర్క్ అవుతుంది అని చెప్పడం. Notifications. Get news and special offers. Notifications.
10 of 25. నోటిఫికేషన్స్ కూడా మనకు బిగ్స్పీ నుంచి నోటిఫికేషన్స్ ఎక్కడ వస్తుంటాయి అవి చూద్దాం. ఒకసారి డబుల్ ట్యాప్ చేద్దాం. App notification. Bixby voice. On. Allow notifications. Switch. యాప్లో వచ్చే నోటిఫికేషన్స్ కూడా మనం బిగ్స్పీలో వినవచ్చా? Alerts. Heading. Selected. Radio button. Allow sound and vibration. Not selected. Radio button. Silent. Notification types. Heading. Not selected. Radio button. Allow sound and vibration. అలౌ సౌండ్ అండ్ వైబ్రేషన్స్. ఈ నోటిఫికేషన్స్ మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. ఈ బిగ్స్పీ వాయిస్తో మనం నోటిఫికేషన్స్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్ సౌండ్స్ని, రింగ్ టోన్ సౌండ్స్ని, మీడియా సౌండ్ని, తర్వాత యాక్సెసిబిలిటీ సౌండ్ని, వీటిని ఇంక్రీజ్ డిక్రీజ్ పర్సంటేజ్ చెప్పి మనం చేసుకోవచ్చు. అవి ఎలా అనేది కమాండ్స్లో చూద్దాం. Not selected. Radio button. Silent. సైలెన్స్ పెట్టుకుంటే సైలెన్స్ మోడ్ను కూడా మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. Notification types. Heading. Batch. Allowed. Column 1. And grid. 1 row. 2 columns. టైప్స్ అనేది ఎట్లా ఉండాలనేది చెప్పింది కాబట్టి అది టైప్స్ ఆఫ్ నోటిఫికేషన్ మనం ఎట్లా ప్రిపేర్ చేస్తే అట్లా వస్తాయి. బ్యాచ్, Pop dash up. Allowed. Columns. Collapse. Button. Out of print. Draw. Offline processing. Talk preferred services. Notificate. Get news and special offer. Bixby country/region. India. 12 of 25. ఇవి మనం బిగ్స్పీ సెట్టింగ్స్. ఈ సెట్టింగ్స్ మీకు అన్నీ పూర్తిగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఈ సెట్టింగ్స్ ఒక పార్ట్గా చూసుకొని నెక్స్ట్ కమాండ్స్ అనేది ఒక పార్ట్గా మనం అవకాశాన్ని బట్టి వర్చువల్ కమాండ్స్ అన్ని తేవడానికి లేదా ఒకటే అయినా మీకు కమాండ్స్ ఎలా యూస్ చేయాలి అనేది చూపించే ప్రయత్నం చేస్తాం. సో ఈ బిగ్స్పీ సెట్టింగ్స్ మీకు ఎలా యూస్ చేయాలి అనేది అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్స్ రూపంలో సజెషన్ చేసి మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.